6వ తారీఖు నాడు చిన్నంబావి మండలం బెక్కెం గ్రామంలో ఉన్న పీర్ల చావిడిలో 9 పీర్లు తర్వాత తదితర ఆభరణాలు దొంగతనం జరిగిందని కంప్లైంట్ రావడంతో ఇమ్మీడియట్గా డిఎస్పీ ఆధ్వర్యంలో ఇన్స్పెక్టర్ కృష్ణ మరియు చిన్నంబావి ఎస్ఐ జగన్మోహన్, సిసిఎస్ ఎస్ఐలు జయన్న, రామరాజ్ మరియు పిఎస్ఐ శశిధర్ వీళ్ళంతా బృందాలుగా విడిపోయి నేర పరిశోధన మొదలుపెట్టారు. అయితే ఈరోజు పొద్దున మనకు 4 నేరస్తులు షమీర్ పాషా, శివకృష్ణ, మురళీధర్, మహేష్ అనే 4 నేరస్తులను దొరకబట్టడం జరిగింది. వారి దగ్గర ఉన్న పూర్తి 9 పీర్లు మరియు వాటి యొక్క ఆభరణాలు 9 కిలోల వెండి దాకా మరియు 23 కిలోల బ్రాంజ్ ఐటమ్స్ అన్నీ కూడా ఇంటాక్ట్ దొరికాయి. అయితే విచారణలో తెలిసింది ఏంటంటే ఈ షమీర్ పాషా అనే వ్యక్తి ఈ బెక్కెం గ్రామంలో ఉన్న పీర్ల చావిడిలో ప్రతి అమావాస్య మంత్రాలు చేసి అనారోగ్యంగా ఉన్న వాళ్ళకు, పిల్లలు కాని వాళ్ళకు మంత్రాలు చేసి అనారోగ్యం తగ్గిస్తానని చెప్పి, పిల్లలు కలిగిస్తానని చెప్పి ఇట్లా ప్రచారం చేసుకొని డబ్బు గడిస్తున్నాడు. అతనే కందూరు అడ్డాకుల దగ్గర ఉన్న కందూరులో నివాసం ఉంటూ అక్కడ ఆర్ఎంపీగా ప్రవృత్తి చేస్తూ అక్కడ కూడా రోజుకు 1000-1500 రూపాయలు సంపాదిస్తున్నాడు. అయితే తాను కూడా తన గురువు మౌలాలి స్వామి లాగా కావాలని చెప్పి ఇతను ఏం చేశాడంటే ఈ పీర్ల చావిడిలో ఉన్న 9 తన పీర్లను ఎత్తుకెళ్ళి దాచిపెట్టి మళ్ళీ తానే ఆ పీర్లు ఫలానా ప్లేస్లో ఉన్నాయని చెప్పేసి, లేదా ఆ పీర్లను తనే తయారు చేశాను యాజిటీజ్గా అని చెప్పేసి చెప్పి తన ఒక పెద్ద స్వామిగా, ఒక బాబాగా వెలుగొందాలనే ప్రణాళికతోని తన మిత్రుడైన శివకృష్ణ, వనమల మురళీధర్, అనుకలి మహేష్ వీళ్ళందరితో కలిసి ఈ దొంగతనం చేశాడు. అయితే ఈ దొంగతనం ఎప్పుడు చేశాడంటే పోయిన అమావాస్య 21వ తారీఖు నాడు 9వ నెల చేశాడు. చేసి ఎవరైనా గుర్తిస్తారని చూశాడు, కానీ ఎవరు గుర్తించకపోగా దాదాపు 15 రోజులు వెయిట్ చేశాడు. ఎవరైనా దొంగతనం జరిగిందని తెలియజేస్తారని చెప్పి ఎవరు తెలియజేయకపోగా ఇతనే మళ్ళీ ఒకసారి దొంగతనం జరిగినట్టుగా ఈ పీర్ల చావిడిలో వస్తువులన్నీ చింద్రవందర చేసి సీసీటీవీ కెమెరాలు పగలగొట్టి పీర్ల చావిడి ముందట కారం పొడి చల్లి వెళ్ళిపోయాడు. అయితే ఆ వెంటనే పోలీసులు రంగంలోకి దిగి వివిధ రకాల ఆధారాలు సేకరించి ఈ మొత్తం ప్రణాళిక అంతా ఈ షమీర్ పాషాలోనే ఉందని చెప్పి అతనికి సహాయపడ్డ శివకృష్ణ, వనమల మురళీధర్, అనుకలి మహేష్లను పూర్తిగా విచారించి ఈ దొంగిలించబడ్డ సొత్తు కందూరు గ్రామంలో తన ఇంట్లో దాచిపెట్టారని చెప్పి ఆ సొత్తును కూడా రికవరీ చేయడం జరిగింది. వాటిని మరియు ఈరోజు అరెస్ట్ చేయబడ్డ ఈ 4 కోర్టుకు ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది, జ్యుడిషియల్ రిమాండ్కు పంపించడం జరుగుతుంది. అయితే ఈ నేర పరిశోధనలో పాల్గొని ఈ నేరాన్ని అతి స్వల్ప కాలంలో ఛేదించిన బృందానికి నాయకత్వం వహించిన డిఎస్పీ వెంకటేశ్వరరావు మరియు ఇన్స్పెక్టర్ కృష్ణయ్య వనపర్తి మరియు ఎస్ఐలను, కానిస్టేబుల్లను అందరినీ పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున మరియు డిపిఓ వనపర్తి తరఫున అభినందిస్తున్నారు. వీరందరికీ రివార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది.